धार्मिक धरती इलाके శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ బెంగళూరు. దీన్ని కూటి అంటారట. ఇటు నుంచి చూస్తే ఈ గుడి బాగుంది, పెద్దదే. ఇదేంటంటే చూసారా, పైన ఇదంతా కూడా గుడే. లోపలికి వెళ్తాం. ఇది గుడి తాలూకు గోపురం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి గుడిట. దీని ప్రసిద్ధి ఏంటన్నది మీకు చూపిస్తాను. మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ కోటి వెంకటరమణ టెంపుల్ 1705లో కెంగేరి హొబ్బల్ రివీల్స్ దట్ ఆఫ్టర్ చెక్కదేవరాజ ఒడయార్ ఏం చేశారంటే బాట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని ఇక్కడ మొఘల్స్ దగ్గర నుంచి కొన్నట్ట. ఎందుకంటే అతన్ని కాంతిరావ నరసరాజ వన్ మోర్ మడ్ ఫోర్ట్ ఇన్సైడ్ ది కెంపగౌడ ఫోర్ట్ అండ్ అలాంగ్ విత్ వెంకటరమణ టెంపుల్. ఇది అయిన తర్వాత 1695లో ది బిల్డింగ్ హ్యాస్ ఎ మోనోలిథిక్ ఆక్టాగనల్ స్టేర్ కేస్ ఇన్ ది విజయనగర నాయక్ పీరియడ్. ఎట్ ది బేస్ ఆఫ్ ది పిల్లర్ ఆర్ ది ఇన్ ది వెస్ట్ అండ్ అంజలి బద్ధ హనుమాన్ ఇన్ ది ఫ్రంట్ నార్త్. లోపల గుడి లోపల గరుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇది పిల్లర్స్ అండ్ ది లాఫ్టీ సీలింగ్, 9 columns అండ్ శాంక్టమ్ శాంక్టోరియం. Sculptures of the heroes carved on the lines. Elephants resting on poles are beautiful sculptures. The beautiful idol of Lord Venkatramana is installed in the Sanctum Sanctorum. On the exterior of the temple, there are images of Vishnu, Brahma and Shiva, as well as scenes of Girija Kalyana, the Saptarshis and Saptapat. The temple has undergone some changes recently. The damaged flagstone by Lord Cornwallis has been replaced. Open mantapas of small shrines are built. Gudi lopaliki entrance. చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ధ్వజస్తంభం. ఒకటి గుడి లోపల. గుడి లోపల తీయకూడదు కనుక మనం అక్కడ వెళ్ళి వరకు తీయలేం, కానీ మిగిలినవి చూస్తాం. ఈ గుడి 15th centuryలో చెక్కదేవరాజు ఒడయార్ చేత నిర్మించబడింది. తర్వాత ఏంటంటే అతని కొడుకు కంఠీరవ నరసరాజు ఒడయార్ ఆయన ఏం చేశారంటే ఒక 4 విలేజెస్ని ఈ గుడి కోసం అని చెప్పేసి అని దానం ఇచ్చాడు. ఈ గుడిలో ప్రధానమూర్తి వెంకటేశ్వర స్వామి, వాయవ్య దిశలో పద్మావతి అమ్మవారి సన్నిధి, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటరమణ స్వామీయ ಉತ್ಸವಮೂರ್ತಿಯನ್ನು ಪ್ರತ್ಯೇಕವಾದ ಧರ್ಮಣ ಮಂದಿರದಲ್ಲಿ ವಿಜಯ ಮಾಡಿಸಲಾಗುತ್ತದೆ. అక్కడ ఉందట. నైరుతి భాగದಲ್ಲಿ శ్రీ ఆంజనేయ స్వామి, నైరుతి భాగంలో ఆంజనేయ స్వామి ఉన్నట్ట. తర్వాత శ్రీ ఆండాళ్ అమ్మవారు, పద్మావతి అమ్మవారు బలభాగದಲ್ಲಿ, అంటే మధ్యలో ఉన్నట్టున్నారు. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఆళ్వార్లు కూడా ఉన్నారు ఈ టెంపుల్లో. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే యాగశాల, ఉత్తర దిశలో అలంకృత గుండ వైకుంఠ ద్వారా ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి స్వామివారు ఇలా ఉంటారు, చాలా అందంగా ఈ విధంగా. ఎందుకంటే బయట ఉన్న ఫోటోలు కనుక తీసి చూపిస్తున్నాను మీకు లోపల చూపించడానికి. అవసరంలో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అర్చకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వామివారికి సేవ చేయడానికి నిలబడి ఉన్నారు. ఈ గుడి కట్టిన విధానం ఏ విధంగా చూశారు అంటే కనుక, నెంబర్ 1 లార్డ్స్ ఫీట్ ఇదనమాట. అంటే మనం ఎంటర్ అయ్యే చోట ఈ ధ్వజస్తంభం అది ఉంది కదా, అక్కడ అది లార్డ్స్ ఫీట్. నెంబర్ 2 చెస్ట్. చూసారా మీరు, ఇలా చూస్తే మీకు కనిపిస్తుంటుంది. నెంబర్ 2 చెస్ట్ అంటే మండపం అన్నమాట దీని దగ్గరికి వచ్చేసరికి. నెంబర్ 3 ఈజ్ నెక్. నెక్ అంటే జస్ట్ గుడికి ఈ మండపానికి మధ్యన ఉన్నది. 4వది నోస్, అదేంటంటే గుడి తాలూకు ఎంట్రన్స్. 5వది ఫోర్ హెడ్, ఆయన నుదురు అనమాట. అలాగే 6వది తల. ఇవంతా కూడా టాప్కి వస్తుంది తల అనేది. తర్వాత 4 arms అనేవి 7. ఇది చూసారా, ఇది ఎక్కడుంది? ఈ 4 arms అనేది ఈ పక్కకు ఉంది, ఇది సౌత్ దీంట్లో.
సో ఈ విధంగా గుడి తాలూకు నిర్మాణం ఒక అర్థవంతంగా జరిగింది. ఇది ఈ మండపం ద్వారా ఇలా వెళ్ళి స్వామివారికి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు మనం. ఇక్కడ ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి ఇలా ఇవన్నీ కట్టారు వీళ్ళు. ఇక్కడ కొత్తగా కట్టింది ఇది గుడి ప్రకారం. సరే, స్వామివారికి చిన్న చిన్న శిల్పాలు, స్వామివారి దీని మీద చూసారా బ్రహ్మలు, సప్తర్షులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ దీని మీద పైన చెక్కారు. ఇవి హంసవాహనుడు, విష్ణువు, తల్లి అమ్మవారు, వీళ్ళందరూ సప్తర్షులు అనుకుంటాను ఇక్కడ తీసింది. శివుడు నందివాహనం మీద, ఈయన కార్తికేయుడు అనుకుంటాను. ఇక్కడ ఈ కమండలం కూడా చూడండి ఎంత బాగా చెక్కారున్నారు. వీళ్ళందరూ దేవతామూర్తులు, ఎవరెవరు అనేది నాకు తెలియట్లేదు. కానీ అలాగే కొత్తగా కట్టినటువంటి ఈ మండపంలో కూడా పైన శ్రీరాముడు, హనుమంతుడు, ఆంజనేయుడు వీళ్ళందరివి కూడా పూర్తిగా విగ్రహాలు చెక్కున్నాయి. ఇది శ్రీకృష్ణ చరిత్ర. ఇదేంటంటే దేవకి వసుదేవుడు, ఆ తర్వాత నుంచి వసుదేవుడు చూసారా చెల్లెల్ని ఇది పట్టుకోవడం, వసుదేవుడు భార్య హిరణ్యకశిపుడు కాదు, కంసుడి చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూసారా అక్కడేమో కృష్ణుడు పుట్టిన తర్వాత నది దాటడం. ఇలాగ కృష్ణుడి తాలూకు చరిత్ర అంతా కూడా ఏంటంటే ఇటుపక్క వేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళడం చూసారు. ఇదంతా ఇలా అన్నమాట. ఈ ఫ్రంట్ నుంచి అంతా నారాయణుడి తాలూకు విష్ణుమూర్తి, గరుడు, నారాయణుడు వీళ్ళందరినీ కలిపి తీసింది. ఇది తీస్తే ఇదంతా కూడా ఏంటంటే శ్రీరాముడిది అనమాట. ఇది అంతా రామచరిత్ర పూర్తిగాను జాగ్రత్తగాను మీరు చూడగలిగితే. సీతా కళ్యాణం, వన చరిత్ర చూసారా. ఇది వాల్మీకి అతన్ని కలవడం, మన సుగ్రీవుని కలవడం, ఈ రావణాసుర వధ చూడండి. అక్కడ హనుమంతుడు ఇది తీసుకొస్తున్నది కూడా బాగుంది, సంజీవులు తెస్తున్నది కూడా కనిపిస్తుంది. ఓకే, హనుమంతుడి గుడి ఇది చూడండి. ఆ గోడ అవతల కనబడుతున్నది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను నేను. హనుమంతుడి గుడి వెనక నుంచి ఇదంతా వెంకటేశ్వర గుడిలో చుట్టూ ఇదంతా ఈ శిల్పాలన్నీ చెక్కున్నాయి. కొన్ని చూసారే అరిగిపోయింది. ఇది అంతా ఏంటంటే సింగిల్ స్టోన్ మీద మనకి ఏ మిషనరీ లేకుండా చేతితోటి చేసిన క్యార్వింగ్, అది గొప్ప విషయం. అందుకోసం అని చెప్పేసి వీటిని చూడడం. విష్ణుమూర్తిని చూడండి ఎలా చూపించారు. అది శంఖచక్ర కదా హస్తే అని చెప్పేసి అని. పార్వతీ పరమేశ్వరుడు, విమాన వెంకటేశ్వరుడు. ఇది అమ్మవారి గుడి. ఇక్కడ రాశారు చూసారా, పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మదలాయ చాక్షి విశ్వప్రియ విష్ణుమను కులే త్వద్వాల్ పద్మ ఐసని సత్స్వ. ఇదన్నమాట. లోపలనే స్వామివారి కోసం అని చెప్పేసి అని ఒక బావి కూడా ఉంది. ఇది గుడి పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం. లోపలనే తులసి కోట బాగుంది, బాగా. ఇప్పటికి కూడా అప్పటి నుంచి కట్టిందే ఇప్పటికి కూడా ఇంకా వాడుతున్నారు. ఈ లోపల అతి పెద్దది అంటే అప్పట్లోనే ఇది చేసి పెట్టిందని చెప్పేసి అని అంటున్నారు. రావి చెట్టు అంటే దాదాపు 600 సంవత్సరాలు ఉన్నాయి ఈ రావి చెట్టుకి. చూసారా ఇది. మంత్రాలు అవి కన్నడలో రాసిన మనకి మామూలు తెలుగులో ఉన్నట్టుగానే ఉంటుంది. వెంకటేశ్వర సమోదేవ నభూతో న భవిష్యతి నిత్యక్లుప్త నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వరుని పాదపద్మాలు, బలిపీఠం, ధ్వజస్తంభం. ఇది వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఆఖరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత
దీన్ని విషయంలో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కామెంటు, లైక్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేయాలి. అందరికీ బాయ్ బాయ్. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ అందరికీ ఇంకా మళ్ళీ కొత్త వీడియోలతో కలుస్తాను. బాయ్.